వేలార్చవలసిన వారు. అతిక్రమాలు దాచుకున్నవాడు వద్దన్నాడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందడు. గోల్గోతా శిఖరమే దద్దరిల్లెనో కేకలతో పరమ తండ్రి హృదయమే బదలాయెనో వేదనతో. గోల్గోతా శిఖరమే దద్దరిల్లెనో కేకలతో పరమ తండ్రి హృదయమే బదలాయెనో వేదనతో. కలసి కలసి నిస్సహాయుడైతాను నిలుతెను. కలసి నిస్సహాయుడైతాను నిలుతెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే మొదటి పాపము వాకిట్లో చేరద్దని అన్నాం, రెండవ పాపము కిటికీల్లోకి ఎక్కుతుందంట. మన యవనస్తుల కోసం, మన పిల్లల కోసం ఆ కిటికీల్లోకి ఎక్కుతూ ఉందంట. అంత మట్టికే కాదండి, మళ్ళీ నిర్లక్ష్యం చేసినట్లయితే అలాగే ఈ లోకములో ఈ పాపములోనే ఉండి చనిపోదాం, మనకెందుకులే ఈ సంగతులని ఒక అనుకుంటే నిన్ను ఎంపటి పెట్టుకెళ్తానికి చూస్తూ ఉన్నాయి అంట. కనుక ప్రభునందు క్రీడ ఈ రాత్రి కాలమందు యేసు వైపు మనం చూద్దాం, దీవెనలు మనం పొందుదాం. ఎందుకనంటే దేవుడు మా 2013 సంవత్సరంలో ఈ దాసుల్ని ప్రేరేపించి ఇచ్చిన అవకాశంలో మీరు జ్ఞాపకం చేసుకునండి, దాటి వెళ్ళొద్దు. నిజముగా ఈ రాత్రి కాలమందు నీవు విడిచి నీవు గన యెహోవా మందిరములో నాటబడే అవకాశాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదకరం, దీవెనకరం. కనుక ఈ రాత్రి కాలమందు నేను ముగిస్తున్నా. ఎందుకని అంటే సమయం నాకు ఇచ్చిన